హాయ్ గాయ్స్, నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్న స్నో వరల్డ్కి వెళ్తున్నాను. సో నేను అక్కడ వెళ్ళి ఏమేమి చేస్తాను అండ్ అక్కడ ఎంత ప్రైస్ ఉంటుంది టికెట్ ప్రైజు అండ్ పిల్లలకి ఎంత ఉంటుంది అండ్ పెద్దలకి ఎంత ఉంటుందో అండ్ అక్కడ ఏమేమి రైడ్స్ ఉంటాయో నేను అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. స్టార్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి సో బాయ్. హలో గాయస్, ఇగో మేమైతే ఇప్పుడు స్నో వరల్డ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మనకు స్నో వరల్డ్ చూసారు కదా బోర్డు, స్నో వరల్డ్ కనిపిస్తుంది. సో మేమైతే ఇప్పుడు కరెంట్ స్నో వరల్డ్ దగ్గరికి వచ్చేసినాం. అగోండి చూడండి స్నో వరల్డ్. సో రైట్ గాయస్, ఇగో నేను ఇక్కడ స్నో వరల్డ్ లెఫ్ట్ సైడ్లో బయటనే పార్క్ చేసేసినాను నా వెహికల్. సో పార్క్ చేసేసి లోపలికి వెళ్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను టికెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ టికెట్ తీసుకున్నప్పుడు చిల్డ్రన్స్కి అండ్ అడల్ట్కి ఎంత ప్రైస్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్నో వరల్డ్ ఓన్లీ స్నో వరల్డ్ అయితే 650 రూపీసు అండ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఇగో చూసారు కదా, ఈ అడ్వెంచర్స్ ఇంక్లూడ్ ఉంటే 850 రూపీస్. నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో 850 రూపీస్ నేను టికెట్ తీసుకున్నాను. చూడండి నా టికెట్స్. సో టికెట్ తీసుకున్నాను, నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మొబైల్ పార్కింగ్ ఇట్లా చేయాలి ఫ్రెండ్స్, అంటే లోపల అలో చేయడానికి 50 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. సో ఆ టికెటే అది. సో చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళడానికి చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు. సో లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు స్లీపర్స్ కానీ మనకు షూస్ కానీ ఇక్కడ పార్క్ చేయాలి. అంటే వాళ్ళు బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో మనం వేసేసి అక్కడ కౌంటర్ 1 అని ఉంటుంది, అక్కడ మనం పార్క్ చేసేసేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, చాలామంది నేను మళ్ళీ అది పార్క్ చేసిన తర్వాత సో నాకు అయితే ఇప్పుడు అది షూట్ కానీ మనకు లోపల ప్రొటెక్షన్స్ అవన్నీ ఇచ్చేసారు. షూ, హ్యాండ్ గ్లౌస్ అండ్ స్వెటర్ ఇచ్చేసారు. సో నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ షూ వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో ఇది వేసుకున్న తర్వాత మనం లోపలికైతే వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుందో ఏమో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ స్నో వరల్డ్ వచ్చాను. సో ఎందుకంటే మన హైదరాబాద్లో నేనైతే ఉండి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోతున్నాను ఫ్రెండ్స్. సో గెట్ రెడీ. గ్లౌజెస్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు. నేను వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను. రైట్ గాయ్స్, నేను లోపలికి వెళ్ళడం రెడీ అయిపోయినాను. చూడండి, లోపలికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. చూడండి నేను స్నో పట్టుకొని ఎలా ఆడుతున్నానో, నాకైతే చాలా ఎంజాయ్గా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చింది. సో స్నో అయితే చాలా కోల్డ్ ఉంది ఫ్రెండ్స్, అసలు తట్టుకోలేకపోయినా నేను. సో వెరీ ఎక్సైటెడ్. ఇక్కడైతే పైనుంచి స్నో ఇట్లా ఫ్లాష్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే స్నో వచ్చింది, సో మొత్తం ఫోన్ పైన పడిపోయింది, అందుకే వీడియో క్లారిటీ లేదు. అది స్నో వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అసలు మొత్తం ఘోరం. స్నో వరల్డ్ అక్కడ వచ్చేసి ఒక ఐస్ ఉంది. సో ఐస్ ఉంది అక్కడ. సో ఐస్ మీద నేను ఎక్కడానికి ట్రై చేసిన ఫ్రెండ్స్, ఎక్కాను చూడండి. సో మస్తు అనిపించింది, ఎగిరి గెత్తేస్తుంది చూడండి. ఇప్పుడు మజా అనిపించింది. యాక్చువల్లీ చాలా జారుతుంది, బట్ చాలా కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేసి అక్కడ సాంగ్ వస్తే ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడండి, క్రేజీ. మనం యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు మనకు స్నోలలో ఇప్పుడు ఏదో గుహ లెక్క ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, అదే గుహ ఇది. అక్కడికి ఇట్లా ఉంది. నేను యాక్చువల్లీ లోపలికి వెళ్దామని ట్రై చేసినా కానీ ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పేసి లోపలికి వెళ్ళే జస్ట్ అక్కడ ఫోటో మాత్రమే దిగాను ఫ్రెండ్స్. చూడండి, అబ్బో చాలా ఘోరంగా ఉంది లోపల.
ఇక లోపల అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఇక బయటకైతే వచ్చేసిన ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు మనమైతే రెయిన్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. చూడండి లెట్స్ గో. లోపలికి వచ్చినాము. అంత చిమ్మ చీకటిగా ఉంది చూడండి, అంత చిమ్మ చీకటిగా ఉంది, ఏదో వరుస్తున్నట్టుగా, చాలా భయంగా కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది రెయిన్ అంట, లోపల ఫారెస్ట్. ఇది కెమెరాలో అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇక రెయిన్ ఫారెస్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. బయటకు వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఇది మిర్రర్ హౌస్. సో మరి మిర్రర్ హౌస్ అయితే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనము ఒక రూమ్లో మొత్తం అద్దాలే ఉంటాయి, కానీ ఎట్ సైడ్ వెళ్తున్నాం మనకి ఏం అర్థం కాదు, ఎందుకంటే 360 degrees మనమే కనిపిస్తాం. సో లోపలైతే కొద్దిగా మజానే అనిపించింది, కొద్దిగా జంబ్లింగ్గా. సో అందులో అయితే కొద్దిగా ఎంజాయ్ చేసినాము అండ్ అందులో నుంచి కొంచెం బయటకు వచ్చేసినాం. రెయిన్ ఫారెస్ట్ కానీ అండ్ లివింగ్ డెడ్ ఇవన్నీ చూసేసినాం ఇక. సో లోపల వీలైనంత వరకు కెమెరా ఓపెన్ చేసి తీశాను. యాక్చువల్లీ ఏం కనపడలేదు లోపల సరిగా. సో ఈరోజు స్నో వరల్డ్లో అన్ని అడ్వెంచర్స్ మేము ఎంజాయ్ చేసాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.